బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుత భారీ విజయం సాధించిన హనుమాన్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ను మరింత విస్తరిస్తూ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం జై హనుమాన్. కాంతారా సిరీస్తో దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందిన నటుడు రిషబ్ శెట్టి ఇందులో హనుమంతుడి పాత్రను పోషిస్తుండడం ఈ ప్రాజెక్ట్పై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ పౌరాణిక యాక్షన్ ఎంటర్టైనర్ కోసం రిషబ్ శెట్టి భారీ మేకవర్తో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. ఈ చిత్రంలో తేజ సజ్జా, రానా దగ్గుబాటి వంటి నటీనటులు కూడా భాగం కానున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే జై హనుమాన్ కథలో హనుమంతుడి పాత్రతో పాటు శ్రీరాముడి క్యారెక్టర్ కూడా అత్యంత ప్రాధాన్యత కలిగినదని తెలుస్తుంది. ఈ పాత్రను తెరపై ఎంతో పవిత్రంగా బలంగా చూపించేందుకు ప్రశాంత్ వర్మ పక్కా ప్రణాళికలు రచిస్తున్నారట. అయితే ఇక్కడే అసలు చర్చ మొదలైంది. ఈ చిత్రం ప్రధానంగా రిషబ్ శెట్టి పోషిస్తున్న హనుమంతుడి పాత్ర చుట్టే ఎక్కువగా తిరుగుతుంది. పూర్తి స్థాయిలో హనుమంతుడికి ప్రాధాన్యత ఉండే ఈ సినిమాలో పరిమిత నిడివి కలిగిన లేదా అతిథి పాత్ర తరహాలో ఉండే శ్రీరాముడి రోల్ను చేయడానికి టాలీవుడ్ టాప్ హీరోస్ ముందుకు వస్తారా అన్నది ఫిలిం నగర్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. భారతీయ పురాణాలను సరికొత్తగా ఆవిష్కరించే ప్రశాంత్ వర్మ ఈ విషయంలో ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.